అధికార దాహం, ద్రోహం, రాజకీయ హత్యలు వినడానికి ఏదో పొలిటికల్ థ్రిల్లర్ సినిమా కథలా ఉంది గదూ. అవును, కాని ఇది వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజమైన కథ. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథం నుండి అబీమెలకు అనే ఒక వ్యక్తి కథ లోతులోకి వెళదాం. అధికారం కోసం సొంత కుటుంబ రక్తాన్నే పారించిన అతని ఎదుగుదల, పతనం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఖచ్చితంగా. ఇది ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా అస్తవ్యస్తమైన కాలం. వారికొక రాజు లేడు, ఒక స్థిరమైన ప్రభుత్వమూ లేదు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసేవారన్నమాట. అవును, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు అని ఆ కాలం గురించి చెబుతారు. ఇలాంటి అనిశ్చితిలో నాయకత్వం కోసం జరిగిన పోరాటంలో వ్యక్తిగత ఆశయాలు ఎంత ప్రమాదకరంగా మారతాయో ఈ కథ ఒక హెచ్చరికలా నిలుస్తుంది. ఈ కథలో మన ప్రధాన పాత్ర అబీమెలకు. ఇతను గొప్ప నాయకుడైన గిద్యోను కుమారుడు. అయితే ఇక్కడ ఒక చిక్కుంది. గిద్యోనుకు 70 ఉన్న కుమారులున్నారు. వాళ్లంతా అధికారిక భార్యల సంతానం. కాని అబీమెలెకు ఒక దాసికి పుట్టినవాడో. అంటే వారసత్వంలో అతనికి పెద్దగా అవకాశం లేదు. లేదు. కాని తనే రాజు కావాలని ఒక పక్కా ప్రణాళికతో ముందుకొస్తాడు. అసలు తన 70 మంది సోదరులను కాదని అతను ఎలా అధికారాన్ని చేజిక్కించుకోగలిగాడో. అభిమెలకు తన ప్లాన్ను చాలా తెలివిగా మొదలుపెట్టాడు. అతను నేరుగా తన తల్లి పుట్టినిల్లు అయిన షెకేము పట్టణానికి వెళుతాడు. తన బంధువుల దగ్గరికి. అవును, అక్కడ తన బంధువులను కలిసి వాళ్లతో ఇలా మాట్లాడతాడు. షెకేము పెద్దలతో మాట్లాడండి. మీకు ఏది మంచిది? గిద్యోను 70 మంది కొడుకులు మిమ్మల్ని పాలించడమా, లేక ఒక్కడే పాలించడమా? పైగా నేను మీ రక్త సంబంధునని గుర్తుంచుకోండి. ఇది చాలా తెలివైన ఎత్తుగడగదా? పైకి చూస్తే తెలివిగానే కనిపిస్తుంది. కాని అక్కడే ఒక ప్రమాదం దాగి ఉంది. ఇది చరిత్రలో చాలామంది పాపులిస్ట్ నాయకులు వాడిన టెక్నిక్ అనమాట. అంటే అతను వాస్తవాల గురించి, పాలసీల గురించి మాట్లాడట్లేదు. కేవలం భావోద్వేగాలను వాడుకుంటున్నాడు. ఒకటి, గందరగోళం వర్సెస్ స్థిరత్వం అనే భయాన్ని సృష్టిస్తున్నాడు. 2, నేను మీ వారిని అనే గుర్తింపు రాజనీతియాలను వాడుకుంటున్నాడు. అవును, నేను మీ ఎముక, మీ మాంసమని. సరిగ్గా అదే. ఆ నినాదం ఎంత శక్తివంతమో అంత ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే అది యోగ్యతను కాకుండా కేవలం బంధుత్వాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. అతని ఎత్తుగడ అద్భుతంగా పనిచేసింది. షెకెము ప్రజలు, అవును, ఇతడు మన సహోదరుడే అనుకొని అతనివైపు మొగ్గు చూపారు. అంతేకాదు, వాళ్లు బయల్బెరీతు అనే గుడిలో నుండి 70 తులముల వెండినిచ్చారు. అవును, 70 తులముల వెండిని అతనికిచ్చారు. ఆ డబ్బుతో అబీమెలెకు ఏం చేశాడంటే పనీపాటలేని కొందరు పోకిరీలను పోగుచేసి ఒక చిన్న సైన్యాన్ని తయారుచేసుకున్నాడు. ఇక్కడ ఆ డబ్బు బయల్బెరీతు గుడి నుండి రావడం చాలా కీలకమైన విషయం. ఎందుకని? బయల్బెరీతు అంటే ఒప్పంద దేవుడు. ఇశ్రాయేలీలు అప్పటికే తమ దేవుడైన యెహోవాతో ఒక ఒప్పందంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్లు తమ రాజును ఎన్నుకోవడానికి వేరే ఒప్పంద దేవుడి దగ్గర అప్పు తీసుకుంటున్నారు. ఓ, అలాగా. అంటే వాళ్లు తమ పాత ఒప్పందాన్ని అధికారికంగా ఉల్లంఘించి ఒక కొత్త ప్రమాదకరమైన రాజకీయ, మతపరమైన ఒప్పందంలోకి అడుగుపెడుతున్నారని నేనర్థం. అతని పాలన పునాదే దైవద్రోహం. అతని కథ మొదటి అడుగే అపశకునంతో పడింది. డబ్బు, సైన్యం చేతికి రాగానే అబీమెలెకు చేసిన మొదటి పని అత్యంత క్రూరమైనది. అతను తన తండ్రి ఊరైన ఒఫ్రాకు వెళ్లి తన 70 మంది సహోదరులను అందర్నీ ఒకే రాతిమీద చంపేశాడు. ఊహించుకోడానికే భయంగా ఉంది. తన దారికి అడ్డు వస్తారనుకున్న వారందర్నీ ఒకేసారి నిర్మూలించాడు. ఒక్క సోదరుడు యోతాము అనే చిన్నవాడు మాత్రం దాక్కుని తప్పించుకున్నాడు. ఇంతకీ ఒకే రాతిమీద చంపడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? అవి కేవలం హెచ్చరిక కాదు. పురాతన రాజరికాల్లో ఇదొక రకమైన స్టేట్ బిల్డింగ్ టెక్నిక్. అస్థిరమైన అధికారాన్ని స్థిరపరచడానికి, వారసత్వానికి పోటీ లేకుండా చేయడానికి ఇలాంటి ప్రక్షాళనలు చరిత్రలో చాలాసార్లు చూస్తాం. నిజమే. రోమన్ చక్రవర్తుల నుండి మధ్యయుగ రాజుల వరకు సొంత కుటుంబ సభ్యులే మొదటి శత్రువులు. అబీమెలెకు చేస్తున్నది తన రాజ్యాన్ని రక్తం పునాదుల మీద కట్టడం, దాన్ని బహిరంగంగా ఒకే రాతిమీద చేయడం ద్వారా అందరికీ ఒక భయంకరమైన సందేశం పంపాడు. ఖచ్చితంగా. తన అధికారాన్ని సవాలు చేసే ధైర్యం ఎవ్వరూ చేయకూడదని, తన దారికి అడ్డొస్తే ఇదే గతి పడుతుందని. ఇప్పుడు అధికారం, సైన్యమంతా అబీమెలెకు చేతిలో ఉంది. ఒంటరిగా మిగిలిన యోతాము ఏం చేయగలడు? తిరుగుబాటు చేయగలడా? ఆశ్చర్యకరంగా అతను ఆయుధం పట్టలేదు, మాటలను ఆయుధంగా మార్చుకున్నాడు. అవును, ఇక్కడే ఈ కథ ఒక రాజకీయ డ్రామా నుండి ఒక సైకలాజికల్ థ్రిల్లర్లా మారుతుంది.
యోతాము గెరిజీము కొండమీద నిలబడి షెకెము ప్రజలను ఉద్దేశించి ఒక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానం చాలా చాలా శక్తివంతమైనది. యోతాము కథ ప్రకారం ఒకసారి చెట్లన్నీ తమకొక రాజు కావాలని అనుకున్నాయట. మొదట అవి ఒలీవ చెట్టు దగ్గరకు వెళ్లి మమ్మల్ని పాలించు అని అడిగాయి. హ్మ్, తర్వాత అంజూరపు చెట్టును, ఆ తర్వాత ద్రాక్షావల్లిని అడిగాయి. కాని అవివన్నీ ఒప్పుకోలేదు. అసలు ఈ చెట్ల వెనుకున్న అర్థమేంటి? అద్భుతమైన ప్రశ్న. ఆ 3 చెట్లు సమాజానికి ఉపయోగపడే విలువనిచ్చే నాయకులకు ప్రతీకలు. ఒలీవ చెట్టు తైలాన్నిస్తుంది, అది దేవునికి మనుషులకు గౌరవాన్ని తెస్తుంది. అంజూరపు చెట్టు తీయటి ఫలాలనిస్తుంది. ద్రాక్షవల్లి సంతోషపెట్టే రసాన్నిస్తుంది. అవును, దేవుణ్ణి మనుషులను సంతోషపెట్టే రసాన్నిస్తుంది. అవి ఏమంటున్నాయంటే, మేమిప్పటికీ సమాజానికి సేవ చేస్తున్నాం, విలువను సృష్టిస్తున్నాం. ఆ పనిని వదిలేసి మేమీద అధికారం చలాయించడానికి మేము రాము అని చెబుతున్నాయి. అంటే నిజమైన నాయకులు అధికారాన్ని కోరుకోరు, సేవకే ప్రాధాన్యత ఇస్తారని. సరిగ్గా అదే. సరే, మంచి చెట్లన్నీ వద్దన్నాయి. అప్పుడు ఈ చెట్లన్నీ కలిసి చివరికి ఒక ముళ్లపొద దగ్గరికి వెళ్ళి, నువ్వైనా వచ్చి మమ్మల్ని ఏలు అని అడిగాయి. ఒక ముండ్లపొద. దానివల్ల ఏముపయోగం? సరిగ్గా అదే పాయింట్. ముండ్లపొద అభిమెలేకులాంటివాడు. దానికి ఫలాలు లేవు, అది ఉపయోగపడే నీడను ఇవ్వదు, కనీసం కలపగా కూడా పనికిరాదు. అది కేవలం స్థలాన్ని ఆక్రమించుకుని మిగతా మొక్కలు పెరగకుండా అడ్డుపడుతోంది. అది ఒక పరాన్నజీవిలాంటిది. అంటే యోగ్యులు వద్దన్నప్పుడు యోగ్యత లేనివాళ్లే అధికారం కోసం ముందుకొస్తారనా? ఖచ్చితంగా. యోగ్యులైన వారు అధికారాన్ని తిరస్కరించినప్పుడు యోగ్యత లేనివారే దానికోసం ఎగబడతారని యోతాము చెబుతున్నాడు. ఆ ముళ్లపొద సమాధానం ఇంకా భయంకరంగా ఉంటుంది. అదిలా అంది, మీరు నిజంగా నన్ను రాజుగా చేసుకుంటే వచ్చి నా నీడని ఆశ్రయించండి, లేదంటే నాలో నుండి అగ్ని బయలుదేరి లెబానోను దేవదారి చెట్లను కూడా కాల్చివేస్తుంది. అంటే నన్ను అనుసరించకపోతే నాశనం తప్పదని బెదిరిస్తోంది. అవును, ఇది ఒక క్లాసిక్ నియంత మనస్తత్వం. నేను మీకు రక్షణ ఇస్తాను అని చెప్పడం ఒక ఎత్తు అయితే, నా నీడలోకి రాకపోతే మిమ్మల్ని కాల్చేస్తాను అని బెదిరించడం మరో ఎత్తు. ఆ ముండ్లపొద ఇవ్వగల నీడ ఎంత ఉంటుంది? ఏమీ ఉండదు. కాని దాని నుండి వచ్చే అగ్ని మాత్రం అత్యంత విలువైన దేవదారు వృక్షాలను కూడా నాశనం చెయ్యగలదు. అంటే అబీమెలెకులాంటి పనికిరాని నాయకుడు సమాజానికి మేలు చెయ్యలేకపోవచ్చుగాని అతను తలుచుకుంటే గొప్ప వినాశనాన్ని మాత్రం సృష్టించగలడని యోతాము హెచ్చరించాడు. యోతాము ఆ ఉపమానాన్ని నేరుగా వాడకు అన్వయించాడు. మా నాన్న మీకోసం ప్రాణాలు పణంగా పెడితే మీరు ఆయన 70 మంది కుమారులను చంపి ఒక దాసీ కొడుకైన అబీమెలెకును రాజును చేసుకున్నారు. మీరు చేసిందే తప్పైతే అబీమెలెకు అనే ముండ్లపొద నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని దహిస్తుంది, మీ నుండి అగ్ని వచ్చి అతడిని దహిస్తుంది అని శపించి తన ప్రాణాలు కాపాడుకోడానికి అక్కడ నుండి పారిపోయాడు. అబీమెలెకు 3 సంవత్సరాలు పాలించాడు. అంతా సవ్యంగానే ఉన్నట్లనిపించింది. కాని యోతాము చెప్పినట్లే అబీమెలెకుకు షెకెము ప్రజలకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దెబ్బతినక ఏమవుతాయి? ఏ ప్రజలైతే అతన్ని రాజును చేశారో వారే అతనికి వ్యతిరేకంగా తిరిగారు. ఇంత త్వరగా ఎందుకు వాళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి? ద్రోహం మీద, హింస మీద నిర్మించిన ఏ సంబంధమైనా, ఏ రాజ్యమైనా ఎక్కువ కాలం నిలవదు. అది దాని స్వభావంలోనే అస్థిరంగా ఉంటుంది. మొదట వాళ్లను కలిపిందే బంధుత్వం అనే భావోద్వేగం. అవును. కాని ఆ పునాడి బలంగా లేదు. ఒకసారి అబీమెలెకు క్రూరస్వభావం బయటపడ్డాక వాళ్లకు భయం పట్టుకుంది. నిన్న తన సోదరులను చంపినవాడు రేపు మనల్ని చంపడని గ్యారెంటీ ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టారు. అపనమ్మకం మొదలింది. ఈ సమయంలో గాలనే కొత్త వ్యక్తి తెరపైకొస్తాడు. అతను షెకెము ప్రజలను రెచ్చగొడతాడు. ఒక పండుగలో మద్యం మత్తులో ఎవ్రీ అబీమెలెకు, మనం అతనికెందుకు సేవ చేయాలి అని సవాలు విసురుతాడు. చూడండి, ఇక్కడ గాలు కూడా అబీమెలెకు వాడిన వ్యూహాన్నే ప్రయోగిస్తున్నాడు. ఎలా? అబీమెలెకు నేను మీ రక్త సంబంధిని అంటే, గాలు అతను బయటివాడు, మనం అసలైన షెకెమువారం అని వాదిస్తున్నాడు. మళ్లీ అదే గుర్తింపు రాజకీయాలు, అధికారం కోసం అవే పద్ధతులు మళ్లీ ప్రయోగిస్తున్నారు. ఇదొక విషవలయం లాంటిది. అబీమెలెకు నియమించిన అధికారి జెబులు ఈ విషయాన్ని రహస్యంగా అబీమెలెకుకు చేరవేసి గాలును ఓడించడానికి ఒక ప్లానిస్తాడు. అబీమెలెకు ఆ ప్లాన్ ప్రకారం గాలను ఓడించి తరిమేశాడు. కాని అతని పగ చల్లారలేదు. లేదు, ఇది కేవలం గాలు మీద ఉన్న కోపం కాదు, మొత్తం షెకెము ప్రజల మీదే అతని పగ. అవును,
మరుసటి రోజు పొలాల్లో పనిచేసుకుంటున్న ప్రజలపై దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత పట్టణాన్ని నాశనం చేసి ఆ నేలమీద ఉప్పు చల్లాడు. ఉప్పు చల్లడమంటే ఏంటి? ఉప్పు చల్లటం అనేది ఒక పురాతన శాపం. ఆ నేల శాశ్వతంగా నిస్సారంగా మారాలి, అక్కడ మళ్ళీ ఏ పంట పండకూడదు, ఏ జీవం ఉండకూడదు అని సూచిస్తుంది. అమ్మో! ఇది కేవలం శత్రువును ఓడించడం కాదు, వారి ఉనికిని, వారి భవిష్యత్తును పూర్తిగా తుడిచివేయాలనే క్రూరమైన కోరికకు అది నిదర్శనం. మీరు నన్ను తిరస్కరించారు కాబట్టి ఈ ప్రదేశమే ఇక ఉండకూడదు అనే అంత ద్వేషం అన్నమాట. కథ అక్కడితో ఆగలేదు. మిగిలిన షెకెము నాయకులు, దాదాపు 1000 మంది స్త్రీ-పురుషులు ఒక గోపురంలో దాక్కుంటే అబీమెలెకు తన సైనికులతో కలిసి కొండపై నుండి కొమ్మలు నరికి తెచ్చి ఆ గోపురానికి నిప్పంటించాడు. అందరూ ఆ అగ్నిలో చనిపోయారు. యోతాము శాపం అక్షరాలా నిజమైంది. అబీమెలెకు నుండి అగ్ని వచ్చి షెకెము వారిని దహించును. ముండ్లపొద తన అసలు స్వరూపం చూపించింది. అవును, ముండ్లపొద ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. తనను వ్యతిరేకించిన వారిని కాల్చివేసింది. షెకెము ప్రజలు తాము సృష్టించుకున్న వినాశనంలోనే అంతమయ్యారు. వాళ్లొక ముండ్లపొదను ఎన్నుకున్నారు, దాని అగ్నిలోనే కాలిపోయారు. తన విజయ పరంపరలో అహంకారంతో అబీమెలెకు తేబేసు అనే మరో పట్టణంపై దాడి చేశాడు. అక్కడ కూడా ప్రజలొక బలమైన గోపురంలోకి పారిపోయారు. అతను మళ్ళీ అదే ప్లాన్ను రిపీట్ చెయ్యాలనుకున్నాడు. గోపురానికి నిప్పంటించడానికే దాని దగ్గరికి వెళ్ళాడు. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అతను గోపురం దగ్గరికి రాగానే పైన ఉన్న ఒక స్త్రీ తిరుగటి రాయిని అతని తలపై వేసింది. ఒక్క నిమిషం, తిరుగటి రాయి అంటే పిండి విసరడానికి ఉపయోగించే రాయి కదా? అవును, అదే. ఒక సాధారణ వంటింటి వస్తువుతో అతని కథ ముగిసిపోయిందా? 70 మంది యోధులను చంపినవాడు ఇలా చనిపోవడంలో ఏదైనా వ్యంగ్యముందా? ఖచ్చితంగా ఉంది. ఇది కథ యొక్క అత్యంత శక్తివంతమైన భాగం. దీన్నే పోయెటిక్ జస్టిస్ అంటారు. అతని అధికారం ఎక్కడ మొదలైంది? తన 70 మంది సోదరులను ఒకే రాతిమీద చంపడంతో. అవును, ఒక రాయి మీద. ఇప్పుడు అతని అధికారం ఎలా ముగిసింది? మరొక రాయి, అది ఒక పేరులేని స్త్రీ చేతిలో ఉన్న ఒక సాధారణ ఇంటి రాయి, అతని పుర్రెను పగలగొట్టి అతని అధికారాన్ని ముగిసింది. అతని జీవితం ఏ రాయి దగ్గర మొదలైందో అలాంటి రాయి దగ్గరే ముగిసింది. ఇది దైవికమైన తీర్పులా ఉంది. అవును, కథకు ఒక సంపూర్ణమైన ముగింపులా కనిపిస్తోంది. చనిపోయే ముందు కూడా అభిమేలకు అహంకారం తగ్గలేదు. అతను తన ఆయుధాలు మోసే సైనికుణ్ణి పిలిచి, ఒక స్త్రీ నన్ను చంపిందని ఎవరూ అనుకోకూడదు, నా పరువు పోతుంది, నీ కత్తి దూసి నన్ను చంపు అని ఆజ్ఞాపించాడు. ఆ సైనికుడు అతన్ని పొడిచి చంపాడు. చివరి క్షణాల్లో కూడా అతని ఆందోళన ప్రాణం గురించి కాదు, పరువు గురించి. ఒక ఆడది నన్ను చంపింది అనే మాట చరిత్రలో నిలిచిపోకూడదు అనుకున్నాడు. అతని అహంకారం చూడండి. చనిపోతూ కూడా తన మాచో ఇమేజ్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇది అతని వ్యక్తిత్వానికి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్. అవును, అతని జీవితమంతా తన ఇమేజ్, అధికారం, పరువు చుట్టూనే తిరిగింది. అతని మరణం కూడా అలాగే ముగిసింది. మొత్తం మీద అభిమేలకు కథ మనకేం చెబుతోంది? ఒక వ్యక్తి తన రాజకీయ చతురతతో బంధుత్వాన్ని వాడుకుని ఎలా పైకొచ్చాడో చూశాం. అధికార దాహంతో ఎంతటి ఘోరాలకు పాల్పడ్డాడో, చివరికి చేసిన పాపానికి తగిన శిక్ష ఎలా అనుభవించాడో కూడా చూశాం. అవును, ఇదొక నేరం, శిక్ష మధ్య ఉన్న సంపూర్ణ సమతుల్య కథలా ఉంది. అంతకు మించి ఈ కథ తప్పుడు నాయకుడిని ఎన్నుకుంటే కలిగే నష్టాల గురించి ఒక బలమైన హెచ్చరిక. ముళ్లపొదలాంటి రాజు భద్రతను వాగ్దానం చేసినా చివరికి మిగిల్చేది అగ్నిని, వినాశనాన్ని మాత్రమే. అంటే విలువలు లేని నాయకుణ్ణి అనుసరిస్తే అనుచరులకు కూడా అదే గతి పడుతుందని. అవును, హింస మరింత హింసకే దారితీస్తుంది. ఈ ఇతివృత్తాలు ఈనాటికి వర్తిస్తాయి. వినేవారికొక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. ఈ కథలో మాటల శక్తి ఎంత గొప్పదో స్పష్టంగా కనిపిస్తోంది. యోతాము దగ్గర సైన్యం లేదు, అధికారం లేదు, కేవలం ఒక ఉపమానం, ఒక శాపమున్నాయి. అంతే. కాని ఆ కథ, ఆ శాపమే మొత్తం సంఘర్షణను, దాని ఫలితాన్ని నిర్దేశించినట్టు అనిపిస్తోంది. ఇక్కడ నాకొక ప్రశ్న తలెత్తుతోంది. యోతాము శాపం భవిష్యత్తును కేవలం జోస్యంలా చెప్పిందా, లేక ఆ శాపమే షేకము ప్రజల మనస్సుల్లో అపనమ్మక బీజాలు నాటి ఆ తిరుగుబాటుకు, ఆ తర్వాత జరిగిన వినాశనానికి కారణమైందా? ఆసక్తికరమైన ప్రశ్న. కొన్నిసార్లు మాటలు జరగబోయేదాన్ని చెప్పడమే కాదు, జరగబోయేదాన్ని సృష్టిస్తాయేమో. ఇది ఆలోచించాల్సిన విషయం.